ఆ గంజాయి మందుకు కూడా బాగా అలవాటు అయిపోయారు అన్నయ్య. మందు బాగా తాగుతున్నారు, ఇళ్లలోనే తెచ్చి అమ్ముతున్నారు అన్నయ్య. మేము పలానా వాళ్ళు అమ్ముతున్నారని ఒకరి మీద కూడా కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నాం. ఇస్తుంటే వాళ్ళు మా ఆడపిల్లలు రోడ్డు మీదకి వెళ్తుంటే ఎట్లా మాట్లాడుతున్నారో మాకు తెలియట్లేదు అన్నయ్య. ప్రతి ఒక్కరు కూడా తాగి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు అన్నయ్య. కొంచెం దాని గురించి కూడా మీరు బాగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అన్నయ్య. మాకు ఇల్లులు కూడా లేవన్నయ్య, మేము రోడ్డు పక్కన ఉంటున్నాము. మా అత్తగారేమో ఇల్లు చాలక మా ఆడబడుచు దగ్గర ఉంటుంది, మేము మా మరిది ఒక ఇంట్లో ఉండాల్సి వస్తుంది అన్నయ్య. దాని గురించి కూడా మీరు కొంచెం సహాయం చేయండి అన్నయ్య. మా తాతయ్య గారు ఫుల్ ఈ పార్టీ అన్నయ్య, ఆయన కూడా మొన్న చనిపోయారు. మీ అమ్మగారు వచ్చారు మా ఇంటికి, మాకు బాగా సంతోషంగా ఉంది అన్నయ్య. మీరు వచ్చి మాకు ఈ గంజాయిని తీసేసేయండి అన్నయ్య. గంజాయి తీసేస్తే మీకు 10,000 దండాలు పెడతాం అన్నయ్య మేము. థ్యాంక్స్ అన్నయ్య. ఒక నిమిషం, ఇది చాలా చాలా కీలకమైన అంశం, దయచేసి అందరూ ఓపికగా అనాలి. తల్లి గంజాయి మత్తులో ఒక తరం నాశనం అవుతుంది తల్లి. అమ్మ పాదయాత్రలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నేను నడిచేటప్పుడు ఒక తల్లి వచ్చి నన్ను కలిసిందమ్మ, మొక్కం అంతా కప్పుకుంది. మా పిఆర్ఓ చైతన్య ఉంటే అతని దగ్గరకు వచ్చి బాబుని ఒకసారి కలవాలండి లంచ్లో ఆగినప్పుడు. ఆమెను లోపల తీసుకుని కూర్చోబెట్టి, ఏంటమ్మా మీకు ఇబ్బంది అని అడిగా. ఆమెకి 3 కూతుర్లు ఉన్నారట. పెద్ద కూతురుని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. 45 రోజుల తర్వాత తల్లి తెలుసుకుంది. ఆమె వచ్చి నేను ఇప్పుడు ట్రీట్మెంట్ పంపించాలి సిఎంసి, అక్కడ సిఎంసి వెల్లూరు అమ్మా తమిళనాడులో ఉంటుంది, అక్కడ మీరు చెప్పండి ఒక మాట అని వచ్చి అడిగాను. అప్పుడు ఆమె ఒక మాట అన్నా మీరు సహాయం చేయకపోతే పెద్ద కూతురు నేను చంపేస్తానని. అదేంటమ్మా అంత మాట అన్నావంటే, మిగతా 2 అమ్మాయిలు పాడోరు కదన్నా, అందుకే ఆమెను చంపేయాల్సి వస్తుందని చెప్పి. గంజాయి ఈరోజు ప్రతి గడపని తడుతుంటుంది. దానిపైన నేను కేంద్ర హోంమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి అనేక లేఖలు రాశాను తల్లి. మీకు తెలియని విషయం ఒకటి తల్లి, గంజాయి మొత్తం ఆటలో ఇన్వాల్వ్ అయిన ఒక వ్యక్తి, అతని పేరు అనంత బాబు. అతను వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ. ఈ పేరు మీకు కొంచెం జ్ఞాపకం వస్తుంది. కారణం ఏంటంటే అనంత బాబు అనే వ్యక్తి గంజాయి మత్తులో అతని దళిత డ్రైవర్ని సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు తల్లి. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మ యాక్సిడెంట్లో చనిపోయారు, నేను బతికించడానికి ప్రయత్నించానని అబద్ధం చెప్పారు తల్లి. దళితుడిని చంపిన వ్యక్తిని ముఖ్యమంత్రి గారు వేదిక మీద కూర్చోబెడతారు తల్లి. దళితుల్ని చంపిన వ్యక్తిని ఏకంగా ముఖ్యమంత్రి గారి ఇంట్లో మీటింగ్ రూమ్ లో కూర్చోబెట్టుకుంటాడు తల్లి. దానికి అన్నిటికీ గంజాయి కారణం ఆ అనంతబాబు తల్లి. అమ్మ 100 రోజులు మన ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో గంజాయికి చెక్ పెట్టే బాధ్యత నాది. వంద రోజుల్లో మేము చెక్క పెట్టబోతే నేను అసలు మొహం కూడా చూపించాను. ఏం తల్లి నేను భయపడుతున్నా తల్లి. ఈరోజు నాకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. ఈరోజు దేవాంశ్ వయసు 9 సంవత్సరాలు. మీలాగా బాధితుల దగ్గర నుంచి చిన్నప్పుడు నాకు కూడా చాలా భయం వస్తుంది, బాధ కలుగుతుంది. ఇదే కానీ నా బిడ్డకు జరిగితే ఎలా ఉంటుంది? నేను అదే ఆలోచిస్తాను. నా బిడ్డకు జరుగుతాను. నేను బ్రహ్మి పదే ఇది మాట్లాడుకుంటాం. ఇదేంటిది గంజాయి ఎక్కడికంటే అక్కడికి వచ్చేసింది. అమ్మ నిన్న కాక మొన్న విశాఖపట్నం తల్లి, నిన్న 25,000 కిలోగ్రామ్స్ తల్లి, 25,000 కేజీలు ఈ డ్రగ్స్ ని పట్టుకున్నారు తల్లి విశాఖపట్నంలో. బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి గురించి ఇన్నేమో తల్లి? బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి మన దరిదాపులు వచ్చేదో తల్లి? బాబు గారు ఏం చేసేవారంటే ఇదంతా ట్రైబల్ ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు తల్లి. బాబు గారు డ్రోన్లు పెట్టి పంపించి ఎక్కడ పండిస్తున్నారు చూసి పోలీస్ స్పెషల్ పార్టీలు పంపించి మొత్తం తగలబెట్టించాడు తల్లి. బాబు గారు అదే భయపడుతున్నారు. అన్నిటికీ నా దగ్గర పరిష్కారం ఉంది, గంజాయిని ఎట్లా మనం కంట్రోల్ చేయాలి. పంజాబ్లో ఉడతా పంజాబ్ అని సినిమా ఉంది తల్లి, అమెజాన్ ప్రైమ్లో ఉందనుకుంటా, అది చూడాలి ఒకసారి. అంటే ఈ డ్రగ్స్ వల్ల ఎలా ఒక తరం నాశనం అవుతుందని ఆ సినిమా మొత్తం పంజాబ్ గురించి తల్లి. ఈరోజు ఉడతా ఆంధ్రప్రదేశ్ ఒక సినిమా తీస్తుంది. మీలాంటి ఎన్నో మంది కుటుంబాలు తల్లి, నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. ధైర్యంగా నుంచి మీరు మాట్లాడారు తల్లి.
ఇక్కడ చాలా మంది భయపడుతున్నారు, చెప్పేయడానికి కూడా భయపడుతున్నారు. పక్కన వాళ్ళు ఏమంటారో అనే భయంతో బతుకుతున్నాం తల్లి. అది పోవాలి తల్లి సమాజం. ఇది కేవలం కుటుంబానికి సంబంధించింది కాదు, మొత్తం సమాజానికి సంబంధించిన విషయం తల్లి. అందుకే అమ్మా చాలా ముక్కు కంఠంతో చెప్తున్నా, మొదటి 100 రోజుల గంజాయికి నేను చెక్ పెడతాను. రీహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. గంజాయి ఒక నిమిషం, గంజాయి ఆపుతో ఒక భాగం